హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బోట్ నెక్ బ్లౌజు డిజైన్ అండి. బోట్ నెక్ బ్లౌజ్కు డిజైన్ ఎలా పెట్టుకోవాలో చూపిద్దాం. ఇంట్రెస్ట్గా చూడండి. ఈజీ మెథడ్లో చెప్తున్నాను. ఈరోజు ఈ బ్లౌజు పొడవు వచ్చేసండి 14, సో 15 పెట్టుకోవాలి. నేను డ్రాయింగ్ చేసి పెట్టాను. ఫస్ట్ 15 అండి. షోల్డర్ వచ్చేసి 15 ఉంది వాళ్ళది, సో 7 పెట్టాను. ఈ సంఖ భాగం కూడా షోల్డర్ ఎంత పెట్టుకుంటామో, మనం బోట్ నెక్ వాటికి షోల్డర్ ఎంత పెట్టుకుంటామో ఈ సంఖ భాగం కూడా అంత పెట్టుకోవాలండి. సో వాళ్ళ కమ్మర్ సైజ్ వచ్చేసి 9 అండి. సో వాళ్ళకి లోపలికి సిలాయి కోసం 2 ఇంచెస్ యాడ్ చేశాను. 9 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేస్తే 11 ఇంచెస్. సో ఇక్కడ నేను 11కి డ్రా చేసుకున్నాను. కింద కూడా 11కి డ్రా చేశానండి. అయితే మనం ఇక్కడ 7 పెట్టుకున్నాం కాబట్టి షోల్డరు సంఖ భాగం కూడా 7 పెట్టుకోవాలండి బోట్ నెక్ బ్లౌజులకి. సో కిందికి అవుతుంది కదా సంఖ, అందుకు నార్మల్ బ్లౌజులకు ఇంచు తగ్గించుకోవాలి. కాకపోతే ఇది 7 ఇంచెస్ కాబట్టి బోట్ నెక్ వాటికి 1.5 ఇంచు తగ్గించుకోవాలండి. ఎందుకంటే 7 ఇంచెస్ తీసుకుంటే డౌన్ కిందికి అవుతుంది, హ్యాండ్ జాయింట్ డౌన్ కిందికి అవుతుంది, బ్లౌజ్ లుక్ పోతుంది కాబట్టి మనం 1.5 ఇంచు డౌన్ తీసుకోవాలి. సో నేను ఇలా డ్రా చేసుకున్నానండి. ఇక్కడ మనం కొంచెం 1/2 ఇంచు పెంచుకోవాలి. బోట్ నెక్ వాటికి మాత్రమే పెంచుకోవాలి, మిగతా వాటికి అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి 3/2 షోల్డర్కు తీసేసాను, 3/2 గల్లా పెట్టేసానండి. ఈ నుంచి మనం 2 ఇంచెస్ పైపింగ్ గల్లా డిజైన్కు సెట్ చేసుకోవాలండి. సో మన కింద ఉక్కు పట్టి కాజా పట్టి కోసం కొంచెం గల్లా పట్టి ఉంటుంది కదండి, వెనక కమ్మర్ పట్టి అంటారు, దానికోసం మనము 3/2 తీసుకున్నాను. వీళ్ళు అసలు వచ్చేసి 3. సో మనం ఖర్చు ఇది కోసం సిలాయిల కోసం 3/2 తీసుకున్నామండి. వీళ్ళ నుంచి వచ్చేసి వెళ్ళదండి. సో ఇప్పుడు ఇలా డిజైన్ తీసుకోవాలండి. వీళ్ళకు ఈ నుంచి ఇది పైపింగ్ వస్తుంది. కుట్టే విధానము నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి, ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వస్తే, చిన్న బ్లౌజ్లకు తక్కువ వస్తుందండి. డ్రా చేసుకోవాలండి, ఇది అవసరం లేదు. సో ఫస్ట్ మనము మన ఆ బ్లౌజ్ లాగానే కొలతలు తీసుకోవాలి. 14 ఇంచెస్కి ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇంచెస్ తీసుకున్నాం షోల్డర్. సో వాళ్ళ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో అందులో సగం పెట్టేసేయాలి, 7 ఇంచెస్. సో సంఖ భాగం షోల్డర్కి ఎంత పెట్టుకుంటాం సంఖ భాగం అంత పెట్టుకోవాలండి. తర్వాతకి ఇక్కడ 1.5 ఇంచు నార్మల్ బ్లౌజ్ అయితే ఇంచు, కానీ బోట్ నెక్ వాటికి 1.5 ఇంచు పెట్టుకోవాలి. సంఖ డౌన్ కిందకి అవుతుంది కాబట్టి ఇక్కడ మనము 2 ఇంచెస్ పెంచామండి. సో ఇక్కడ బోట్ నెక్ వాటికి గల్ల బంద్ ఉంటుంది కదండి, దానివలన పైన హ్యాండ్ జాయింట్ కాడ సంఖ కాడ నేను 1/2 ఇంచు ఎక్స్ట్రా పెంచుకున్నానండి. కమ్మర్ కాడ అవసరం లేదు, కమ్మర్ కాడ పెంచాల్సిన అవసరం లేదు. సో ఈ డిజైన్కి ఇలా 3 ఇంచెస్ మన రౌండ్ బోట్ నెక్ తీసుకోవాలండి. ఈ నుంచి ఇడికి 2 ఇంచెస్ ఇది గల్లా బోట్ నెక్ గల్లా ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ పట్టీ వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇప్పుడు గల్లకు పైపింగ్ వేసుకోవాలి, పట్టీ పైపింగ్ వేయాలి, ఒంకులకు ఇట్లా పైపింగ్ వేసుకుంటూ ఇడికి టచ్ చేయాలండి. మధ్యలో భాగము కట్ అవుతుంది. మనం ఫస్ట్ కట్ చేసుకోవాలన్నాక పైపింగ్ వేసుకొని మళ్ళీ దీనికి పైనుంచి జాయింట్ చేసుకోవాలి. ఈడ కూడా పైపింగ్ వస్తుందని, ఈ డ్రాయింగ్ కూడా పైపింగ్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ డిజైన్ని ఎలా సిলাই చేసుకోవాలనేది చూపిస్తా. మనకు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ ద్వారా మెసేజ్ పెట్టండి. సో మన ఛానల్లో బ్యూటిషియన్ అండ్ సిలాయి ఈజీ మెథడ్లో ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవడానికి లేడీస్కి బాగుంటుందండి. చూడండి మన ఛానల్ని. ఓకే, బాయ్. ఓకేనండి, వెనక భాగం డిజైన్ చూశారు కదా. ఇక ముందు భాగానికి మన ఫస్ట్ వీడియోలో మనము సాదా కటింగ్ చూపించాం కదండి, అది ఆ సాదా కటింగ్ చేసుకోవచ్చు. వెనక బోట్ నెక్ ముందు నార్మల్ నడుస్తుంది, లేకపోతే ముందు కూడా బోట్ నెక్ కావాలి,
వెనక ఉక్సులు కావాలి అనుకుంటే ఇక్కడ ఉక్సులు పెట్టుకోవచ్చండి. లేదు మాకు ముందు సైడ్ ఉక్సులు కావాలి అనుకుంటే మాత్రం మనం ఫస్ట్ వీడియోలో చేసుకున్నట్టు ముందు సాదా అలా చేసుకోవచ్చు. దానికి ప్రిన్స్ టక్స్ వేసుకోవచ్చు, 3 టక్స్ వేసుకోవచ్చు. ఓకేనండి. ఫస్ట్ వీడియోలో చూసుకొని సాదా కుట్టుకున్నా పర్వాలేదు. లేదంటే మనం ఫ్రంట్ కూడా మనకు డిజైన్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో బ్యాక్ ఫ్రంట్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి.